బంగారం ఎంత విలువైంది, అయినా కాల్చబడకపోతే అందులో మస్టు పోదు. భూమి ఎంత బాగుంటుంది, అయినా దున్నబడకపోతే పంటనివ్వదు. అవునా? మేఘం చూడండి ఎంత బాగుంటుందో, కానీ అన్ని కలిసి ఒకదే దగ్గర అదుక్కుంటే వర్షం రాదు. మేఘం చీల్చబడాలి, భూమి దున్నబడాలి, స్వర్ణం కాల్చబడాలి. బండశిలను చూడండి, ఒక శిల శిల్పంగా మారాలంటే అది ఎన్నో సుత్య ఉలి దెబ్బలు తినాలి. రెండు దెబ్బలు చాలంటే వరసలో పెట్టే బండరాయి అయింది. ఒక్క దెబ్బ కూడా వద్దంటే కుంగుడుగా నలగొట్టే గుండ్రాయి అయింది. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మా ఇంట్లో గుండ్రాళ్ళు ఉండే. ఎందుకు ఈ గుండ్రాయి అంటే కుంగుడుగా నలగొట్టాలి. గుండ్రాయి వద్దు, బండరాయి వద్దు, ఒక శిల్పం కావాలి. శిల్పం కావాలంటే దానికి చెక్కడ పని. ఎన్ని దెబ్బలు కొడితే, ఎన్ని దెబ్బలు తింటే అంత సుందరంగా మారిపోతుంది. షాలేం రాజు అనేవాడు మీకు ఒక అందమైన ఆకృతిలో కనపడుతున్నాడు, ఒక సుందరమైన శిల్పంగా కనపడుతున్నాడు అంటే ఈ పర్సనాలిటీ కాదండి, వ్యక్తిత్వం సంగతి చెబుతున్నాను నేను. చాలా దెబ్బలు పడ్డాయి కోటింగ్లో, ఇప్పుడు కూడా పడతానే ఉన్నాయి. ఇంకా పని ఆపల ఆయన. మీరేనుకోండి కోటింగ్ తింటు, నేను కూడా తింటున్నా. ఇంకా చెప్పాలంటే మీ అందరికాడికి ఎక్కువ నాకే ఉంటుంది కోటింగ్, ఎందుకంటే మీకు మాదిరిని కదా. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో బ్లూ ప్రింట్ నేను మీకు, నాలాగే సరుకు తయారైతే మీరు కూడా అంతే తయారవుతారు. అందుకని నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తాడు దేవుడు. అసలు సంగతి అది తెలుసా? జనాలు ఓదార్చడానికి కాదు, నాకు నేను చెప్పుకున్నా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. మీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలదే చిందకు. దేవునికి మహిమ. ఈ భూమి మీద మీకు ఆమోదయోగ్యం కావడానికి చాలా కోటింగ్లు తినాల్సి వచ్చింది నేను. ఇక పరిపూర్ణంగా అక్కడికి అన్ని విధాల యోగ్యుడిగా మారడానికి ఇంకెన్ని కోటింగ్లు ఉన్నాయో. ఆయనకే స్తోత్రం. ఏం చేద్దాం, ఆయనేమో శిల్పకారుడు, మనమేమో శిల. అప్పుడప్పుడు కొడుతుంటాడు, మళ్ళీ నునుపు పెడుతుంటాడు. ఏమండి, కొడుతుంటాడు, మళ్ళీ ఫినిషింగ్ ఇస్తుంటాడు. ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు చక్కలు గిలిగి ఉంటుంది, కొట్టేటప్పుడే మొహం పగిలిపోతుంటుంది. ఏదైనా నచ్చంగా నా మీదే పని పెట్టుకున్నట్టున్నావు, అందరూ బాగానే ఉన్నారు, ఏడాడక సట్ల నేను నానెత్తిన వచ్చి పడతాను ఏంది నాయన అంటుంటావు నువ్వు ఒక్కోసారి. నువ్వే కదా, నేను కూడా అంటుంటాను. అందరి గొడవ అదే. ఎందుకు ఇలా అంటే, ఎవరికీ లేని అనుభవాలు మనకే ఉన్నాయి. మన ద్వారా ఆల్రెడీ సృష్టింపబడిన ప్రపంచాల్లోనూ భవిష్యత్తులో మన ద్వారా సృష్టింపబడబోయేటువంటి ప్రపంచాల్లోనూ మన పని ఉంది, మన అవసరత ఉంది. ఇది దేవుడు మనకిస్తున్న స్పష్టత. అనుభవాలు అన్నాను. ఆ అనుభవాలతో పాటు దుష్ట స్వభావాన్ని దొళ్ళగొట్టి దైవ స్వభావాన్ని మనలో నింపటానికి దేవుడు ఇప్పుడు పనిచేస్తున్నాడు. ఆ దొళ్ళగొట్టే ప్రక్రియలో కొన్ని సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టినట్టు మనకు అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దొళ్ళగొట్టాలంటే గాయపరచాల్సిందే. జ్వరం తగ్గాలంటే ఇంజక్షన్ తప్పదు. సరే, ఇంజక్షన్ వద్దంటే టాబ్లెట్ అని వేసుకోవాలా. ఏమండి, తెలంగాణలో గోళీ వేసుకోవాలి, మందు గోళీ వేసుకోవాలి. ఎప్పుడన్నా జ్వరం టాబ్లెట్ మింగారా?
తీయగా ఉంటుంది కదా. చిన్నప్పుడు ఆ జ్వరం వస్తే ఆ జ్వరం ట్యాబ్లెట్ తెస్తాడు మయ్య, తీసుకొని నోట్లో పెట్టుకొని అట్లా నాలుక టచ్ చేసి చేదది గొంతు తాగిపోయి బయటకు వస్తే పడిద్ది తరు. జ్వరం వచ్చిందిగా మళ్ళీ కోటింగ్ బయటికి ఉమ్మితే పెటామని ఒకటి కొట్టి మళ్ళీ ఇంకొడితే చేదుగా ఉందమ్మా, చేదుగానే ఉంటుంది, జ్వరం తగ్గాలంటే అది వేసుకో అని మళ్ళీ జ్వరానికి బదులు మళ్ళీ కోటింగ్ ఇచ్చి మరి ఆ చేదును మింగించి. ఎందుకు ఆ చేదును మింగించటం అంటే నీ కలిగున్న జబ్బు పోవటానికి. ఎందుకు గాయపరచటం ఇంజెక్షన్ ద్వారా? నీ కలిగున్న పెద్ద సమస్య పోవటానికి చిన్న గాయం. ఒకవేళ ఈ చిన్న టాబ్లెట్ చేదుగా ఉందని నువ్వు మింగకపోతే అది పెద్ద సమస్య, నీ ప్రాణానికే ప్రమాదం. కనుక అది జరగకుండా నీవు క్షేమంగా ఉండటానికి కొన్ని గాయాలు, కొన్ని చేతులు. డోంట్ వరీ, మళ్ళీ చేదు మింగిన తర్వాత మళ్ళీ మారా అనుభవం, మధురమైన అనుభవం మళ్ళీ ఇంకోటి ఉండలా. మళ్ళీ అదొక పాట ఉందిగా, మారా అనుభవం మధురముగా. ఈ చేదైన అనుభవాల్లో కూడా ప్రయాణం చేసి 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 ఒక మజిలీకి వచ్చి వెనక్కి చూస్తే ఆ చేదైన అనుభవాలన్నీ నువ్వు ఈ అంతస్తుకు రావడానికి సోపానాలై ఉంటాయి. అవి చేదు తగిలినప్పుడల్లా నిన్ను తిట్టాను నాయనా, ఎంత తప్పు చేశాను, ఇవన్నీ నా మేలు కోసమేనా, ఇవన్నీ నన్ను అందలం ఎక్కడానికా నాయనా? అందుకే నాయన ఆనాడు మారా అనుభవాలు కొంత దూరం ప్రయాణించి వెనక్కి చూస్తే అవి మధురమైన అనుభవాలు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏది పాడండి. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. ఏమండి, అమ్మ రోజు ఇచ్చిద్దా చేతి ట్యాబ్లెట్లు? ఎన్ని రోజులు ఇచ్చిద్ది? రోజు ఇంజక్షన్ చేపిస్తాడు నాన్న. ఎన్ని రోజులు చెప్తాడు? జ్వరం తగ్గిందాక, వాళ్ళు అనుకున్న కార్యం జరిగిందాక. మనకి ఈ మింగుళ్ళు తప్ప, ఈ పోట్లు తప్ప. ఒక్కొక్క సమస్యకి అయితే 3 చోట్ల పడవాలి. ఇక్కడ నొప్పులు తగ్గడానికైతే ఇక్కడే చేస్తారు, చేతికి చేసి చేయలేవది ఇక. అందుకని స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీతో వచ్చి కూర్చున్నారు ఇక్కడ. కదిలిస్తే ఇన్ని చెబుతారు కష్టాలు. నేనంటాను అవి కష్టాల్లా కనబడుతున్న దీవెనలు, శోధనల్లా కనబడుతున్న ఆశీర్వాదములు, ఓటములుగా కనబడుతున్న గెలుపులు, చేదుగా కనబడుతున్న మధురాలు. ఇంతటితో ముగిద్దాం అనుకోవట్లా. ఇంకొక మొక్క ఉంది, అది చెప్పి నేను ప్రార్థన చేస్తా. అసలు అక్కడే మనం మూలవాక్యం స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు దాకా చెప్పింది పునాది అన్నమాట, ఉపోద్ఘాతం అంటారు కదా. ఇప్పుడు అసలు మెసేజ్ స్టార్ట్ అయ్యేది. పునాది ఎంత ఉంటే అసలు సందేశం ఎంత ఉంటుందిరా. ఈ రాత్రి తెల్లారిద్దా? డోంట్ టెన్షన్, ఏమొద్దు, ముగింపులోకి వచ్చాలే. ఈ ఒక్కటి చెప్పి నేను ప్రార్థన చేస్తా. దైవజనులు అందరూ ఉన్నారు, అందరు వింటారు, ఆన్లైన్ ద్వారా అనేకులు ఉన్నారు. ఇట్లా ప్రతి విషయంలో దేవుడు తన గ్రంథములో మనకు వెలువడే సమస్త సందేహములకు స్పష్టతనిచ్చాడు జవాబు ద్వారా.
లోకంలో ఉన్న వాళ్ళకి గందరగోళంగా ఉండొచ్చు, కానీ క్రీస్తు యేసునందుండి గ్రంథమును ధ్యానించి వాక్యమును వినే అలవాటు కలిగిన మనకు అన్ని విషయములలో క్లారిటీ ఉంది. అస్సలు గలిబిలే లేదు. ఈ విషయాలన్నీ స్పష్టంగా నీకు అర్థమైతే అస్సలు టెన్షన్ అనేది నీ లైఫ్లో రాదు. ప్రశాంతంగా హాయిగా ఏమంటారు, మంచిగా చల్లని వస్త్రం వేసుకొని బబ్బు ఉంటారంటారే, అట్లుంటుంది లైఫ్. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీ లైఫ్ నీ చేతుల్లో లేదు, ఇది నువ్వు గుర్తించాలి. నీ జీవితం నీ చేతుల్లో లేదు. ఎందుకంటే నీ జన్మకు ఆయన కారణం, నీ ఉనికికి ఆయన కారణం, ఇన్నాళ్ళు నువ్వు బ్రతికున్నావంటే ఆయన కారణం. నీ లైఫ్ ఇన్ని మలుపులు తిరిగిందంటే ప్రతి మలుపులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇన్నిట్లో జోక్యం చేసుకున్నవాడు నిన్నొక దారి చేసి తీరతాడు. ఇది నీకు అర్థమైతే అప్పుడు వచ్చింది నీకు విశ్రాంతి. కానీ మన ఫీలింగ్ ఏందో తెలుసా? మనంతటా మనమే పుట్టినట్టు, మన బ్రతుకుని మనమే నడుపుకుంటున్నట్టు, ఇన్ని మలుపులు మనమే తిరిగినట్టు, మన జీవితాన్ని అన్నీ మనమే చెక్కేసుకుంటున్నట్టు మన ఫీలింగు. అది తప్పు. చూడటానికి మనమే కదులుతున్నట్టు, మనమే చేస్తున్నట్టు, మనమే నడుస్తున్నట్టు ఉంటుంది. కానీ మనం ఎవరిని నమ్మి, ఎవరిని ఎందు విశ్వాసం ఉంచి, ఎవరి చేతికి మన జీవితాన్ని అప్పగించామో ఆ సృష్టికర్త మనం రక్షణ పొందకముందు మన విషయంలో జోక్యం కలిగి ఉన్నాడు. రక్షణ పొందిన తర్వాత కూడా మన విషయంలో జోక్యం ఇంకా ఎక్కువ కలిగి ఉన్నాడు. మళ్ళీ ఓ పాట గుర్తొస్తుంది, వద్దులే అన్ని పాటలు ఎక్కువైపోతాయి. అదే కొత్త పాటే. గగనాలు భువనాలు నీ చేతి పనులే, నా జీవిత గమనాలు నీ చిత్తములే. గగనాలు భువనాలు నీ చేతి పనులే, నా జీవిత గమనాలు నీ చిత్తములే. నా కథలో మలుపులన్నీ నీ విదితములే. నా కథలో మలుపులన్నీ నీ విదితములే. నన్ను మలచగ చేసినావు నీ యోచనలే. నన్ను మలచగ చేసినావు నీ యోచనలే. రక్షకా యేసయ్యా, యేసయ్యా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా. నజరేతువాడా నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. దేవునికి మహిమ. నాకు అది అర్థమైంది, అది పాడుకున్నా. ఇప్పుడు మీకేం అర్థమైంది? మీరు కూడా పాడారు కదా. నా కథలో మలుపులన్నీ విదితము అంటే తెలుసు, గమనము అంటే ప్రయాణము. అర్థమైందా? గగనాలు భువనాలు నీ చేతి పనులే, నా జీవిత గమనాలు, నా జీవిత పయనాలు నీ చిత్తములే. నా కథలో మలుపులన్నీ నీకు విదితమే, నీకు తెలుసు. ఏది జరిగినా ఏది వచ్చినా నన్ను మలచడానికి నువ్వు చేసిన ప్లాన్సే తప్ప ఇంకొకటి ఏమి కాదయ్యా. అందుకే రక్షకుడా నీ చేతికే అప్పగించుకుంటున్నా. ఆ తర్వాత చరణం, నా కార్యములన్నీ అంటే నేనేదన్నా సొంత ఔడియాలతో చేస్తే అన్ని అగచాట్ల మారి వ్యవహారం, అగచాట్ల మారి పంచాంగమే. ఏదో బుర్రకు దోచిన ఐడియాలు వేసి చెప్పిన వినకుండా సొంత ఐడియాలతో చేసినవన్నీ ముఖం పగిలినాయి. నాకు అర్థమైంది అది. నా కార్యములన్నీ కలత, అగచాట్లు, అగచాట్ల కారణమే. నీ మార్గములన్నీ కాబట్టి నీ హస్తములే, నీ చేతులలో ఘోరంగా రోజు చెయ్యయ్యా, రోజు ఓడిపోవాలి నీ చేతుల్లో వేసయ్యా. నేను
ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నువ్వే గెలవాలి. నన్ను నువ్వే గెలవాలి. నీ ఆలోచనలే గెలవాలి. నీ ఉద్దేశాలే గెలవాలి. నువ్వు నన్ను గెలిచినప్పుడే నాకు నిజమైన గెలుపు దక్కుద్ది యేసయ్యా. అట్లా కాకుండా నేను నిన్ను గెలిస్తే నా జీవితానికి అది నిజమైన ఓటమి యేసయ్యా. ఎంతమందికి అర్థమైందండి? ఏమర్థమైంది? ఇప్పట్లో ఆపేటట్లేడని అర్థమైందా? స్తోత్రం. ఏం లేదండి, నేను నిజంగా ముగిస్తాను. అసలు ఈరోజు మిమ్మల్ని చూసి కాదు, అసలు సేవకులే మామూలు విషయం అయింది. వాళ్ళు అసలు వెళ్ళొద్దు, వాళ్ళు ఏదో ఇలా అదృష్టం బాగుండు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను పెందలాడ ముగిస్తాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి కూటాలు జరపాలి. అందుకని పన్ను ఉంది, పరిచర్య ఉండలో మళ్ళీ జర్నీలు చేయొద్దు. అందుకని ఓకేనా? ఇప్పుడు దేవుని చేతులే మనల్ని గెలవాలి. మనం రోజు ఆయన చేతిలో ఓడిపోవాలి. ఈ విషయాలు అర్థమైన వ్యక్తి కలతలో బ్రతుకుతాడా, విశ్రాంతిలో బ్రతుకుతాడా? మీరు చెప్పండి. అవునా? రైట్. దేవుడు చెప్పిన విషయాలు, దేవుడు నడిపిస్తున్న నడిపింపులు నీకు బైబిల్ గ్రంథంలో అనేక రకాలుగా బయలుపరచబడ్డాయి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఇక ముగింపులోకి వస్తున్నా. ఇది కీలకమైన విషయం. దేవుడు మన జీవితంలో మనం చేసేటువంటి ప్రయాణంలో ప్రతి ఘట్టంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నీ బ్రతుక్కి నీకు నువ్వు చీప్ అవ్వచ్చు, మీ ఇంటోళ్ళకు నువ్వు తేలిక అవ్వచ్చు, మీ బజారోళ్ళకి నువ్వు చీప్ అవ్వచ్చు, కానీ దేవునికి మాత్రం నువ్వు సీరియస్. ఎంత సీరియస్ అంటే రోజు నువ్వు దువ్వే తల ఎన్ని వెంట్రుకలు కలిగి ఉందో లెక్కేసి కూర్చున్నాడు ఆయన. అంటే నువ్వు తేలిగ్గా చూసే జుట్టు దువ్వినప్పుడు జుట్టు ఎంతో రాలిపోతుంది, దాని గురించి నీకు చింత లేదు. చాలా తేలిగ్గా చూసే నీ జుట్టు విషయంలో కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉండి నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని రాయించాడు గ్రంథంలో. బ్రదర్, ఒక మాట, నీ తలలో ఉన్న వెంట్రుకలు ఇన్నిసార్లు దువ్వావు కదా, ఇప్పుడు లెక్కేసావా అని నిన్ను అడిగితే నీకు సౌండ్ ఉంటుంది. ఎందుకంటే లెక్కేయలేదు. అంత పని ఊరు పెట్టుకోరు, అది పనికి మళ్ళీ పని నీ ఫీలింగ్. జుట్టు లెక్కేసుకుని ఏడుగు, ఒకటే రెండు ఎవరు లెక్కేసుకుని కూర్చుంటారా? అది పనికి మళ్ళీ పని కదా అది అని నువ్వు అంటే నిజంగా నీకు నాకు అది పనికి మళ్ళీ పనే. కానీ నిన్ను నన్ను చేశాడే ఆయనకి అది చాలా సీరియస్. అంటే నిన్ను దేవుడు ఎంత తీవ్రంగా పరిగణించాడో ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి. ఇప్పటిదాకా చాలా విషయాల్లో స్పష్టత చెప్పుకున్నాం కదా. దేవుని దృష్టిలో అసలు నువ్వు ఎలా ఉన్నావో, దేవుడు నిన్ను ఎంత సీరియస్గా చూస్తున్నాడో, నీ జీవితంలో నువ్వు వేయాల్సిన అడుగుల విషయంలో ఎవ్రీ డే దేవుని జోక్యం ఉంటుంది. బాగా వినండి, ప్రతిరోజు దేవుని జోక్యం ఉంటుంది. లేదు, కొన్ని కీలకమైన మలుపుల్లో, కొన్ని కీలకమైన ఘట్టాల్లోనైనా సరే దేవుడు ఎంటర్ అవుతాడు. కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తాడు. బ్రదర్, ఇప్పుడు చెప్పేది మిస్ అయితే నష్టపోతారు, జాగ్రత్త వినండి. కొన్ని చూసి చూడనట్టు వదిలేసిన కొన్ని కీలకమైన మలుపుల్లో మాత్రం ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు దేవుడు. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీకు ఆయన మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నువ్వంటే ఆయనకి పిచ్చి ప్రేమ, నువ్వంటే ఆయనకి పిచ్చ ఇష్టం. ఎంత ఇష్టపడితే నిన్ను నిర్మించుకున్నాడు, ఎంత ఇష్టపడితే నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు మంచోడు అని కాదు, నువ్వు చెడిపోయిన స్థితిలో ఉండగానే నిన్ను పిచ్చిగా ప్రేమించాడు ఆయన. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసము చనిపోయెను. అది దేవుని ప్రేమ. ఇంతగా ప్రేమించేవాడు నీ జీవితంలో ఎదురయ్యే కొన్ని కీలకమైన మలుపుల్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాడు, స్టెప్ తీసుకుంటాడు. కొన్ని విషయాలు నీతో మాట్లాడతాడు, కొన్ని నీకు బయలుపరుస్తాడు, కొన్నిటిని చెయ్యమని నీకు చెప్తాడు, కొన్నిటిని వదిలేయమని మాట్లాడతాడు. అలా నీకు దేవుని వాక్కు కీలకమైన మలుపుల్లో కావచ్చు, అనుదినం కావచ్చు, దేవుని వాక్కు నీకు దొరికేటట్లుగా దేవుడు సౌకర్యం ఏర్పాటు చేశాడు. దాదాపు 12 నుంచి 14 రకాలుగా 12 నుంచి 14 రకాలుగా
ఆయన వాక్కు ఏదో ఒక రూపేణ నీకు దక్కేటట్టు, నీకు అందేటట్టు, దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడేటట్టు దేవుడు నీతో అనుదినము మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. మనం నిర్లక్ష్యం చేస్తాం, కానీ మనం ఆయనకు అందుబాటులోకి పోతే ఎవ్రీ డే ఆయన మనతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. ఆయన స్టేటస్ వేరు, ఆయన స్థాయి వేరు, మన స్థాయి వేరు. అయినా సరే అందరికంటే అన్నిటికంటే మనల్ని ఎక్కువ ప్రేమించి మనకు దగ్గరయ్యి మనతో స్నేహానికి, సహవాసానికి, మనతో మాట్లాడడానికి, మనతో వ్యవహరించడానికి దేవుడు చాలా ప్రీతిగా ఉన్నాడు, చాలా ఇష్టంగా ఉన్నాడు. ఇది వాస్తవం. అందుకోసం ఆయన వాక్కు ఒకే పద్ధతిలో నీకు దొరకకుండా రకరకాల పద్ధతిలో నీకు దొరికేటట్టు చేశాడు. స్వప్నం ద్వారా నీతో మాట్లాడతాడు, దర్శనం ద్వారా నీతో మాట్లాడతాడు, ప్రవచన వాక్కు ద్వారా నీతో మాట్లాడతాడు, గ్రంథమును ధ్యానించుట ద్వారా నీతో మాట్లాడతాడు, దైవజనుని ఉపదేశం ద్వారా నీతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడతాడు, స్వరము ద్వారా నీతో మాట్లాడతాడు. కొన్ని ప్రత్యేకమైన ఘట్టాలలో కొన్ని కార్యములు చేయటం ద్వారా దేవుడు తన స్వరాన్ని నీకు వినిపించాడు. ఇతర వ్యక్తుల ద్వారా నీతో మాట్లాడతాడు. ఎటు ప్రక్క అవకాశం ఉంటే ఆ ప్రక్క నుంచి దేవుడు నువ్వు ఆయన స్వరం వినే చెవి కలిగి ఉంటే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. బైబిల్ నువ్వు చదువుతున్నప్పుడు, బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు, బైబిల్ ఓపెన్ చేసినప్పుడు, ఆఖరికి వినే చెవి నీకుంటే ఎక్కడో దూరంగా బాకాలో వాక్యం వస్తా నువ్వు ఎప్పుడైతే చెవి అడ్డు పెడతావో నీకు సంబంధించిన మాట వచ్చిపోద్ది. అందులో వినే చెవి నీకుంటే ఎక్కడో దూరంగా వినబడే బాకాలోంచి కూడా దేవుని స్వరం నీకు వినపడిద్ది దైవజనుడి వాక్కుతో. ఈ సౌకర్యం ఎందుకు ఏర్పాటు చేశాడంటే నీ ఎడల ఆయనకున్న ప్రణాళిక నెరవేర్చి నిన్ను శాశ్వత శోభాతిశయముగా, తరతరములకు ఆశీర్వాదకరణంగా, అనేక జనములకు దీవెనకరంగా ఇహపర ఆశీర్వాదములు నీవు బడయునట్లు, అంటే స్వతంత్రించుకున్నట్లు దేవుడు నీ ఎడల దృష్టి నిలిపి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఇష్టము కలిగి ఉన్నాడు. ఇది వాస్తవం. అయితే దరిద్రం ఏందో చెప్పనా? దేవుడు ఇంత మక్కువ కలిగి, ఇంత ఇష్టం కలిగి, ఇంత శ్రద్ధ కలిగి నీకు అందుబాటులోకి వచ్చి నానా విధములుగా నీతో మాట్లాడి నిన్ను ఒక పొజిషన్లో నిలపడానికి ఆయన కోరుకుంటే, దరిద్రం ఏంటంటే ఆయన స్వరమును, ఆయన వాక్కును నిర్లక్ష్యం చేయటం. ఇది మానవ తప్పిదం. ఇప్పటిదాకా పునాది చెప్పాను నేను, అసలు ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి అన్నీ చెప్పేశాను. ఇప్పుడు మన వైఫల్యం చెప్తున్నాను నేను, మన బుద్ధిహీనత. దేవుడు అనుకున్నాయని మన ఎడల జరిగించడానికి ఆశపడ్డాడు, జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. ఆయనే అన్ని కలిపి రప్పిస్తున్నాడు, జరిగిస్తున్నాడు. అయితే కొన్ని మనం చేతులారా చేసుకునే బుద్ధిహీనమైన పనుల వల్ల దేవుడు మన ద్వారా మనలో జరిగించాలనుకున్న కార్యాలకు అవి అడ్డంకులుగా మనమే తెచ్చి పెట్టుకుంటామని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విశ్రాంతిలో ఉండు, సమస్తం దేవుడే చూసుకుంటున్నాడు, సమస్తం దేవుడే నెరవేరుస్తున్నాడు. అయితే ఎప్పుడు అంటే ఆయన చెప్పిన వాటిని బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు విశ్రాంతిలో ఉండు. నువ్వు ఒక్కటే చూసుకో, నాన్న చెప్పినట్టు నేను జాగ్రత్త పడుతున్నానా, నాన్న చెప్పిన పద్ధతిలో, చెప్పిన చిత్తములో నేను ఉన్నానా, దాన్ని దాటి వెళ్తే దెబ్బతింటా. అందులో నేను ప్రయాణం చేసినంత వరకు, ఆ చిత్తములో నేను ఉన్నంత వరకు ఇక నేను హాయిగా తరరే అనుకోవచ్చు. నువ్వు కూడా అనుకోవచ్చు. అది దాటి వెళ్తే నువ్వు ఇబ్బంది పడతావు. కానీ ఏం చేద్దాం, మనలో ఉన్న మూర్ఖత, దుష్ట స్వభావం శరీరంలో ఉంది కదా, అది చేస్తుంది. ఈరోజు దాన్ని గురించి మీ దృష్టికి తేవాలని నేను ప్రేరేపించబడ్డాను పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక.